హాయ్ బ్రో. హాయ్. సో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా బ్రో, ఐపీఎల్ చూస్తారా మీరు? చూస్తాం బ్రో. చూస్తాం బ్రో. చూస్తాం. ఓకే. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు బ్రో? మేము ఆర్సీబీకి. ఆర్సీబీ. ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్. సో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉండబోతుంది కదా, సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు bro? ఆర్సీబీ గెలుస్తా. ఆర్సీబీ. ఆర్సీబీ. మీరు మీరు ముంబై ఫ్యాన్ కదా, సో ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు బ్రో? ఆర్సీబీ. ఆర్సీబీ గెలుస్తుందా? కానీ మాకు మ్యాథ్స్ ఎగ్జామ్ రోజే పడ్డది. మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆర్సీబీ ఇంకా ఎస్ఆర్హెచ్ మంచిగా చూసుకోవచ్చు. అంటే మధ్యాహ్నం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ చూసుకుంటారు మ్యాచ్. సో ఎందుకు బ్రో ఆర్సీబీ అంటే ఎందుకు ఇష్టం? విరాట్ కోహ్లీ ఉన్నారు కాబట్టి. అంటే విరాట్ కోహ్లీ కోసమని ఆర్సీబీకి సపోర్ట్ చేస్తారు. మరి ఫస్ట్ మ్యాచ్ 300 కొడతామని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? చూద్దాం, దానికన్నా ఎక్కువ మనం కొట్టగలుగుతాం, ఇంకా చూడలేము. అంటే విరాట్ కోహ్లీకి కొన్ని కొన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా బ్రో, 973 రికార్డ్, ప్రతి ఒక్కటి ఎక్కువ సార్లు ఆరెంజ్ క్యాప్ ఇండియన్ తరపున. సో ఆ రికార్డ్ ఈసారి ఏమైనా బ్రేక్ అవుతుందా? అఫ్ కోర్స్ అయితే విరాట్ కోహ్లీ ఉన్నారు కాబట్టి ఏదైనా చేయగలుగుతాడు. అంటే విరాట్ కోహ్లీ రికార్డ్స్ వేరే వాళ్ళు ఎవరైనా రికార్డ్ బ్రేక్ చేస్తారా, లేదా విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తారా? విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తారు. మళ్ళీ విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడు. సో నువ్వు ముంబై ఫ్యాన్ కాబట్టి నీకు హార్దిక్ పాండ్యా అంటే ఇష్టమా, రోహిత్ శర్మ అంటే ఇష్టమా? రోహిత్ శర్మ. రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మ క్యాప్టెన్సీ హార్దిక్ పాండ్యా తీసుకున్నాడు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగానే ఫీల్ అయింది. మంచిగానే ఫీల్ అవుతున్నారా? సో ఆల్రెడీ 5 కప్స్ గెలిచారు కదా, మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్ ఈసారి ఈ ఐపీఎల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ముంబై ఇండియన్స్. మళ్ళీ ముంబైయా మీ దృష్టిలో? ఆర్సీబీ. సో బ్యాక్ టు బ్యాక్ గెలుస్తాం అనుకుంటున్నావా? బ్యాక్ టు బ్యాక్. మీ దృష్టిలో ఎవరు గెలుస్తారు? ఆర్సీబీ. ఆర్సీబీ. సో మరి హైదరాబాద్ లో ఉంటూ మీరు వేరే టీమ్స్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే పర్టికులర్ గా మనం ఇక్కడ ఉన్నాగా దీనికి ఇష్టం అని ఉండకూడదు, వేరే మనకి ఇష్టం ఉంటే కదా అది ఉండొచ్చు. సో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా అక్క, ఐపీఎల్ చూస్తారా మీరు? చూస్తాం. ఎన్ని ఇయర్స్ గా చూస్తారా అక్క? 2-3 ఇయర్స్. 2-3 years. ఓకే. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారా అక్క? ఆర్సీబీ. ఎందుకు? విరాట్ ఉంటాడు. మరి ఇంతకు ముందు ఆర్సీబీని చాలా ట్రోల్స్ చేసేవాళ్ళు, బట్ ఈసారి కొంచెం ట్రోల్స్ తగ్గినాయి. సో లాస్ట్ ఇయర్ కప్పు కూడా కొట్టింది ఆర్సీబీ, మరి ఈసారి ఎలా ఉండబోతుంది అక్క? ఈసారి కూడా కొడతాడు. అంటే బ్యాక్ టు బ్యాక్ కప్పులు కొట్టి రికార్డ్ సృష్టిస్తుందా? అంతే. ఉమెన్స్ కలిసిండ్రు, మెన్స్ కూడా గెలవాలని అనుకుంటున్నాం. మరి అక్క ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంది. సో ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఆర్సీబీకి. ఆర్సీబీకి. మరి ఎవరు గెలుస్తారు ఆ టీం? ఎవరు గెలిచినా ఒక హోమ్ టీమే కదా. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ 2-3 years గా చూసుకుంటే మనం అప్ కి బార్ 300 బార్ అని హైదరాబాద్ వాళ్ళు అంటున్నారు, బట్ 300 కొట్టట్లేదు. ఆ 300 ఈసారి ఆర్సీబీ మీద కొడతాం అంటున్నారు, దానికి మీరేమని కౌంటర్ ఇస్తారు? కొడితే ఓకే, లేదంటే లేదు. లాస్ట్ కి అయితే ఆర్సీబీ కప్పు కొడుతుందండి. అంటే ఎలాగైనా కప్పు మనదే అంటావు, ఆర్సీబీదే అంటావు. సో అక్క ఇప్పుడు మొన్న చూసుకుంటే హైదరాబాద్ వాళ్ళు పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకున్నారు, అది చాలా కాంట్రవర్సీ అయింది. సో అది కావ్య గారు అది తీసుకోవడం రైటా రాంగా? గేమ్ ని గేమ్ లాగా చూడాలి, పాలిటిక్స్. సో లాస్ట్ గా ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఏమని చెప్తావు అక్క? ఈసారి కప్ నమ్దు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అక్క. సో మార్చ్ 28 నుంచి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా, ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ ఎంఐకి నేను సపోర్ట్ చేస్తాను. ఓకే. సో సో ఎందుకని సపోర్ట్ చేస్తారు బ్రో ఎంఐకి? నా ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ బ్రో. సో రోహిత్ శర్మ ఎంఐలో ఉంటే ఎంఐలో వేస్తా, సిఎస్కే ఉంటే సిఎస్కేకి వేస్తా, ఆర్సీబీ ఉంటే ఆర్సీబీకి వేస్తాను. ఓకే. అంటే 5 కప్స్ గెలిచారు కదా బ్రో, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? క్యాప్టెన్సీలో కప్ గెలవడం అనేది చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే మాకు ఆనందమే అది. రోహిత్ శర్మ మళ్ళీ క్యాప్టెన్సీలో గెలవడం అనేది చాలా ఇష్టం నాకు. అది మరి హార్దిక్ పాండ్యా తీసుకోడు కదా క్యాప్టెన్సీ, దాని మీద మీ ఒపీనియన్? బట్ తీసుకున్నందుకు ఏమి ఇబ్బంది లేదు బ్రో, బట్ నడిపించేది మాత్రం రోహిత్ శర్మ కదా దాంట్లో అంతా. మరి ఈసారి ఎవరికి గెలుస్తారని మీరు అనుకుంటున్నారు కప్పు? మేబీ అది చూసుకుంటే ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నాను. సో ప్లేయర్స్ చూసి, లేకపోతే ఈ టైం చూస్తే సిఎస్కే, ఇవి రెండిట్లో ఏదో ఒకటి బ్రో, అంతే. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ మన ఎస్ఆర్హెచ్ ఉంది, సో ఎవరు గెలుస్తారు ఫస్ట్ మ్యాచ్? ఎస్ఆర్హెచ్ ఆబ్వియస్లీ ఫస్ట్ మ్యాచ్. అలా ఎలా అనుకుంటావు బ్రో? ఈజీలీ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది బ్రో ఫస్ట్ మ్యాచ్. అంటే మన హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 2 years గా అప్ కి బార్ 300 బార్ అంటున్నారు, బట్ ఇప్పుడు ఈసారైనా కొడతారా 300? కొట్టచ్చు బ్రో, కానీ ఇప్పుడు కొద్దిగా అలిగేషన్స్ ఉన్నాయి కదా ప్లేయర్స్ అనేది తీసుకున్నా అనేసి, సో దాని మీదకి వెళ్ళి మనం ఉండొచ్చేమో రియాక్షన్. అంటే ఇప్పుడు ఐపీఎల్ లో కొన్ని కొన్ని చాలా అన్బీటెన్ రికార్డ్స్ ఉంటాయి బ్రో. ఇప్పుడు సునీల్ నారాయణ సూపర్ ఓవర్ కావచ్చు, విరాట్ కోహ్లీ 973 runs కావచ్చు, దాంట్లో ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఈ సీజన్? అభిషేక్ బ్రేక్ చేయొచ్చు ఏదో ఒకటి. ఏది? ఆర్సీబీ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ 973, అభిషేక్ బ్రేక్ చేయొచ్చు ఈసారి. మొన్న ఎస్ఆర్హెచ్ వాళ్ళు అబ్రార్ అహ్మద్ ని తీసుకున్నారు కదా బ్రో, దాని మీద చాలా కాంట్రవర్సీ అయింది, అది తీసుకోవడం రైటా రాంగా? మనకి ఎలా అంటే వాళ్ళ దగ్గర ఉన్న
అది ఫైటింగ్ ఎలా ఉందో అక్కడి నుంచి తీసుకోవడం కూడా తప్పు కాదు బ్రో. ఎందుకంటే మననే తిడుతుంటారు, మననే ఇలా చేస్తుంటారు కాబట్టి ప్లేయర్ ని తీసుకోవడం తప్పు కాదు. సో ఏదైనా చేంజ్ చేయాలి, ప్లేయర్ అయినా చేంజ్ చేయాలి, లేకపోతే అలా రూల్స్ అనేది ఉండాలి కొద్దిగా. ఈ మనకి ఇలా అయింది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఏ ప్లేయర్స్ మన దగ్గర రాదు. ఆల్రెడీ మన ఏంటిది ఇది ఏమంటారు బీతోనే ఉంటుంది సంథింగ్, లేదు అక్కడ ఒక దగ్గర మన హిందూస్ ని అందరినీ చేశారు కదా, బంగ్లాదేశ్ ప్లేయర్ ని కూడా తీసుకున్నారని అలిగేషన్స్ వచ్చాయి కేకేఆర్ లో. సో అది కూడా ఇప్పుడు మనకి ఏదన్నా కానీ వేరే వాళ్ళతోని కొట్టడాలని ఉన్నప్పుడు ఉంటే అది కాంప్రమైజ్ అయినా ఉండాలి, కానీ అది అవుతలేదు. సో వాళ్ళ దగ్గర నుంచి ప్లేయర్ తీసుకొని కూడా మనకే రిస్క్. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా మన వాళ్ళనే ఫాల్ట్ అయింది అనేసి ఏదో ఒకటి ఉంటుంది. సో అందుకని వాళ్ళని తీసుకోకుండా మేబీ ప్లేయర్ ఏమైనా సబ్స్టిట్యూట్ చేయాలి, వేరే వాళ్ళని తీసుకుంటే అది బెటర్ అందరికి. ఇప్పుడు ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ కి ప్యాట్ కమిన్స్ ఆడట్లేదు, ఎస్ఆర్హెచ్ కి అభిషేక్ శర్మ అవుతున్నాడు కెప్టెన్. సో ఎలా హ్యాండిల్ చేస్తాడు, ప్రెషర్ హ్యాండిల్ చేయగలుగుతారా? మేబీ ఫస్ట్ టైం బ్రో, కష్టం ఉంటది. అంటే ఆల్రెడీ ఫామ్ కొంచెం అటు ఇటు అవుతుంది, అలా కెప్టెన్సీ ఈ టైంలో ఇవ్వడం రైటా రాంగా? ట్రై చేయాలి బ్రో. ఇప్పుడు ఎట్లయినా కానీ స్టార్టింగ్ ఇచ్చినప్పుడు ఎలా అయినా కరెక్ట్ గా కొడతామని ఉండదు, కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ చేయగలడు, మేబీ చేయగలడు. ముంబై ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదు బ్రో, ఈసారి కూడా కప్పు మనది. మళ్ళీ 5-6 వస్తాయి మనకి. ఆల్రెడీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో మనకి 6 వచ్చాయి, కానీ అయినా కూడా మళ్ళీ ఇంకో 7th వస్తుంది రోహిత్ శర్మ కెప్టెన్సీ కిందకి వెళ్ళి. మనకి ఎప్పుడైనా కానీ ఎంఐ అనేది ఒకటి, జై మహారాష్ట్ర, జై ఛత్రపతి శివాజీ. థ్యాంక్ యూ మహారాజ్. సో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా, చూస్తారా మీరు? చూస్తాం. ఏ టీం కి సపోర్ట్ చేస్తామన్నా? మా ఫేవరెట్ టీం వచ్చేసి ఆర్సీబీ. కాకపోతే ఎస్ఆర్హెచ్ గానీ బాగా ఆడుతుంది. ముంబై ఇండియన్స్ ఒక టీం అని లేదు. రేటింగ్ ప్రకారం అయితే ఫేవరెట్ అయితే ఆర్సీబీ, బట్ ఫేవరెట్ మన అయితే ఎస్ఆర్హెచ్ గానీ బాగుంది. మరి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉంది కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బ్రో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ బాగుంటది, కంపేర్ టు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గానీ బాగుంటది. సో నేను ఆర్సీబీ టీం అయినా ప్రిఫర్ టు ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనిపిస్తుంది. అవునా? అంటే అప్కి బార్ 300 పార్ అని చాలా రోజుల నుంచి అంటున్నారు, బట్ 300 అవ్వట్లేదు. సో అది ఈసారైనా వస్తుందా అన్న? రావచ్చు బ్రో, రావచ్చా? చెప్పు. అదే వస్తే ఏ టీం మీద వస్తే బాగుంటది? ఆర్సీబీ అంటే స్ట్రాంగ్ టీం కాబట్టి ఇంకో స్ట్రాంగ్ టీం మీదనే కొట్టాలంటారా? మరి కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నా? పోయినసారి ఆర్సీబీ కొట్టింది కాబట్టి ఈసారి కానీ ఆర్సీబీ కొట్టద్దు అనిపిస్తుంది, లేదా ఎస్ఆర్హెచ్ లేదా ముంబై లాస్ట్ లో బ్యాకప్ అయ్యి కొంచెం బాగా టీమింగ్ చెప్పలేము. ముంబై కానీ ప్రతిసారి ఫస్ట్ అంతా ఓడిపోయిన లాస్ట్ కి వచ్చేలకే రేజ్ అవుద్ది. సో మనం చెప్పలేము కదా, ముంబై అయినా గెలవచ్చు. మరి చెన్నైలో చూసుకుంటే సంజు శాంసన్ ని తీసుకున్నారన్న, జడేజాని తీసేశారు. సో దాని మీద మీరే సంజు జడేజా కాడికి సంజు బాగా బ్యాటింగ్ ఆర్డర్ అండ్ బౌలింగ్ కానీ బాగుంటది. జడేజా ఏంటంటే ఓల్డెస్ట్ బ్యాట్మెన్, కొత్తగా వాళ్ళు అవకాశం ఇచ్చుంటారు మేబీ. ఎందుకంటే సంజు బాగా ఆడతాడు బ్యాటింగ్ ఆర్డర్, జడేజా ఏదో ఆడితే ఆడతాడు కానీ ఒక్కోసారి క్లిక్ అవ్వచ్చు. మేబీ ఎక్కువ టైము సంజు బాగా బ్యాటింగ్ ఆర్డర్ ఉంటది కంపేర్ టు జడేజా. ఇప్పుడు ముంబైలో చూసుకుంటే ఒక 2 years గా మన హార్దిక్ పాండ్యాకి ఇచ్చేసారు క్యాప్టెన్సీ. ఇప్పుడు మళ్ళీ హార్దిక్ పాండ్యానే కెప్టెన్. మరి ఎంఐ రోహిత్ శర్మ ఏమైనా మిస్ అవుతుందా కెప్టెన్సీలో? లేదు, కెప్టెన్సీ ప్రకారం చూస్తే రోహిత్ శర్మ కూల్ గా బాగా ఉంటారు, కానీ హార్దిక్ ఏంటంటే కెప్టెన్సీ ఇచ్చినప్పుడు కానీ చాలా హార్డ్ వర్క్ చేశాడు కంపేర్ టు రోహిత్ శర్మ. కానీ కెప్టెన్సీ పరంగా వస్తే రోహిత్ శర్మనే బెటరు, కానీ హార్దిక్ చాలా కష్టపడ్డాడు కెప్టెన్సీ ఇచ్చినప్పటి నుంచి. మేబీ ఆల్రెడీ గుజరాత్ కి కూడా టైటిల్ ఇచ్చాడు కదా. గుజరాత్ కి టైటిల్ ఇచ్చాడు, బ్యాటింగ్ అని చాలా పికప్ అయ్యాడు. మేబీ హార్దిక్ బెటర్ అనిపిస్తుంది. సో మార్చ్ 28 నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది, చూస్తారన్నా మీరు ఐపీఎల్? చూస్తాం బ్రో. ఏ టీం కి సపోర్ట్ చేస్తారన్నా? సిఎస్కే బ్రో. సిఎస్కే అంటే ధోని కోసమా? ధోని కోసం. అంటే 5 కప్పుల కోసమా, ధోని కోసమా? 6వ కప్ కోసం 6వ కప్పు కోసం వెయిటింగ్. మరి ఈసారి చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పెట్టారు కదా, ఏ టీం గెలుస్తారు? అంటే సిఎస్కేనే గెలిచిద్ది బ్రో. కాకపోతే ఫస్ట్ మ్యాచ్ అన్న, ఫస్ట్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లో. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బ్రో. ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ కష్టం బ్రో, ఏదో ఒకటి కొట్టారు కానీ ఓకే. ఎస్ఆర్హెచ్. ఓకే, అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు లాస్ట్ 2 years గా అప్కి బార్ 300 పార్ అంటున్నారు కదా అన్న. సో ఆ 300 ని ఈసారైనా కొడతారా? ఏమో బ్రో, చెప్పలేము. అండ్ ఇంకోటి చూసుకుంటే హైదరాబాద్ లో మొన్న పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకున్నారు అన్న, కావ్య మారన్. సో అది తీసుకోవడం రైటా రాంగా? ఇప్పుడు అదే కదా బ్రో ట్రోల్స్ అవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ టీం కూడా యాంటీ అయిపోతుంది, మరి ఎట్లుంటుందో చూడాలి. అంటే బ్యాన్ చేయాలని అంటున్నారు కదా ఎస్ఆర్హెచ్ ని ఐపీఎల్ నుంచి. బ్యాన్ ఒక్కర్లేదు కానీ ఆ ప్లేయర్ తీసుకోపోయి ఉంటే బాగుండేది. ఈసారి మరి కప్ ఎవరు కొడతారన్న?
సిఎస్కే బ్రో, నేను సిఎస్కే ఫ్యాన్ కాబట్టి సిఎస్కేనే చెప్తాను. మరి సిఎస్కే లో సంజు శాంసంగ్ ని తీసుకున్నారు, జడేజాని ఇచ్చేసారు కదా, సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? మ్మ్. ఇప్పుడు చూసాం కదా బ్రో ఈ మ్యాచ్, వరల్డ్ కప్ సంజు శాంసన్ బాగానే ఆడాడు కదా. అంటే అన్న ఇప్పుడు ఇన్ని రోజులు జడేజా ధోని ఇద్దరు కలిసి ఉన్నారు, అంత మంచి బాండ్, ఇప్పుడు వేరే టీమ్ లో ఉన్నాడు, ధోనికి బాల్ వేసినప్పుడు మీ రియాక్షన్ ఎట్లుంటది? ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ కి సిఎస్కే కదా బ్రో, చూడాలి ఎలా ఉంటది అనేది. మరి సంజు శాంసంగ్ తనకి ఇచ్చిన ప్లేస్ ని నిరూపించుకుంటాడా? ఖచ్చితంగా బ్రో, న్యాయం చేస్తాడు సిఎస్కే కి. అంటే ఇప్పుడు ధోనికి చూసుకుంటే మనం ఇన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ లో సెంచరీ లేదన్న, సో ఈసారి డౌన్ ద ఆర్డర్ తొందరగా వచ్చి సెంచరీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ధోని సెంచరీ కొట్టక్కర్లేదు బ్రో, గ్రౌండ్ లోకి వస్తే చాలు. ఒక అదే six కొడితే చాలు. చాలు, Okay. 6 కొట్టకపోయినా పర్లేదు, గ్రౌండ్ లోకి వస్తే చాలు, అది వేరుంటది ఇంకా. అంతే bro. మరి ఈసారి ధోని చేతుల మీదుగా ఇంకో కప్ వస్తే ఎలా ఫీల్ అవుతారు మీరు? ఇంకా ధోని ఉంటే ఇంకా కప్పు వచ్చినట్టే బ్రో. ఇంకా ఇప్పుడు వస్తే ఇంకా మంచిది బ్రో, రావాలని అనుకుంటాం. సిఎస్కే ఫ్యాన్స్ కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం బ్రో, వెయిటింగ్ ఫర్ 6th కప్ బ్రో. ఇప్పుడు ఐపీఎల్ లో మంచి మస్తు కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ వచ్చింది. నా ఫేవరెట్ టీం ఎంఐ, నా ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ. ఈజ్ ఏ డేంజరస్ బ్యాట్మ్యాన్, డేంజరస్ కెప్టెన్ కూడా. డేంజరస్ కెప్టెన్ కూడా. Yeah. ఇప్పుడు చూసుకుంటే మన ఆర్సీబీది ఏదో ప్రాబ్లం అయిన ఉండే మొన్నటి దాకా, మళ్ళా ప్రాబ్లం సాల్వ్ అయినాక ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ స్టార్ట్ అయినాక ఒక ఈ 2 months ఎలా ఉంటది బ్రో? పండగలా ఉంటదా? ఎలా ఎంటర్టైన్మెంట్? మొత్తం ఐపీఎల్ పండగ అంటే డబల్ పండగ లాగా ఉంటది. ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పెట్టేశారు కదా, సో ఎవరు గెలుస్తారు bro? నేను ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే బయట ఫ్యాన్స్ కూడా నేను రీల్స్ చూస్తుంటే ఇట్లా ఆర్సీబీ గెలుస్తుంది అని అందరు అనుకుంటున్నారు. సో నేను ఆర్సీబీ గెలుస్తుంది అని అనుకుంటున్నా. బట్ మన హైదరాబాద్ కాటేరమ్మ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు 300 కొడతారని కూడా వినిపిస్తున్నాయి కదా, దాని మీద మేబీ వాళ్ళు కొడితే ఒక హై లెవెల్ ఉంటది ఫ్యాన్స్ కి, వాళ్ళు ఒక పండుగ లాగా చేసుకుంటారు అంతే. మరి ముంబైకి ఆల్రెడీ 5 కప్పులు ఉన్నాయి బ్రో, బట్ రోహిత్ శర్మ చేతుల మీదుగా ఇంకో కప్ వస్తే బాగుంటుండే కదా అని ఎంఐ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఇంకొక కప్ రావాలని ఇట్లా నాకు ఇట్లా ఉంటది. సో ఐఎమ్ ఎంఐ ఫ్యాన్. కప్ వస్తే అన్ని ఒక పండుగ లాగా చేసుకుంటాం మేము. అన్న ఇప్పుడు చూసుకుంటే మనం హార్దిక్ పాండ్యాని తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నారు చాలా మంది ట్రోల్ చేశారు, తర్వాత ఇప్పుడు బాగానే చేస్తున్నాడు కదా అంటున్నారు. సో హార్దిక్ పాండ్యా చేతుల మీదుగా ఈసారి ఏమైనా కప్ వచ్చే అవకాశం ఉందా ఎంఐ? హార్దిక్ పాండ్యా మీద ఇట్లా వస్తది అని అనుకుంటున్నా నేను. Yeah. అది మ్యాచ్ ఆడుతుంటే తెలుసు. లాస్ట్ సీజన్ మనం చూసుకుంటే ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఎంఐ ఓడిపోయింది, ఆర్సీబీ గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ అగ్రెషన్ గా సెలబ్రేట్ చేశారు. అప్పుడు హార్దిక్ పాండ్యా ఫేస్ గానీ రోహిత్ శర్మ ఫేస్ గానీ చాలా సీరియస్ గా కనిపించాయి. సో ఈసారి రివెంజ్ ఏమైనా తీర్చుకుంటారా? పక్కా అది పక్కానా? పక్కా. ఓకే. మరి మొన్న ఎస్ఆర్హెచ్ వాళ్ళు అబ్రార్ అహ్మద్ ని తీసుకున్నారు, పాకిస్తాన్ ప్లేయర్ ని, దాని మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. సో కావ్యమారం చేసింది రైటా రాంగా? రాంగ్ బ్రో, అది రాంగ్. తీసుకోవడం తప్పంటారు? తీసుకోవడం తప్పు. ఎందుకంటే మనమే ఇండియాని డెవలప్ చేసుకుంటాం, ప్లస్ తను వచ్చి తీసుకోవడం తప్పు అది. సో తప్పంటారు. మరి ఇప్పుడు ధోని లాస్ట్ 3-4 years గా రిటైర్ అవుతారు అంటున్నారు, బట్ రిటైర్ అవ్వట్లేదు. సో ఈ సీజన్ అయినా రిటైర్ అవుతారా లేదా అవ్వాలనుకుంటున్నారా, అవ్వద్దు అనుకుంటున్నారా యాజ్ ఎంఐ ఫ్యాన్ గా? ధోని యాజ్ ఎంఐ ఫ్యాన్, ధోని ఉంటే బెటర్. Yeah. ధోని లేకపోతే అలా బ్యాడ్ లక్.